హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటుంది లేడీస్ కబోర్డ్ ఆర్గనైజేషన్ అండి. అది నేను ఏ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అనేది మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసే ఆర్గనైజర్స్ కానీ వే ఆఫ్ ఆర్గనైజింగ్ కానీ మీకు చూసే డిఫరెంట్గా ఇంకా థాట్స్ అనేవి రావచ్చు. నేను యూజ్ చేసి మీకు ఒకవేళ నా వే ఆఫ్ ఆర్గనైజింగ్ మీకు నచ్చితే కూడా మీరు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇంక లేచుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి నా కబోర్డు. సో నా కబోర్డ్ డోర్స్ కూడా స్లైడింగ్ డోర్స్ వచ్చాయి. సో ఈ స్లైడింగ్ డోర్లు ఈ కబోర్డ్లో మొత్తం 3 సెక్షన్స్ వచ్చాయి. సో టాప్ సెక్షన్ అనేది కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ కింద సెక్షన్లో 2 సెక్షన్సే వచ్చాయి. ఆ కిందలో కూడా స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు టాప్ సెక్షన్. ఓకే, సో టాప్ సెక్షన్లోనే హ్యాంగర్ మనం పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను హ్యాంగర్ని కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల కింద కూడా నాకు స్పేస్ అనేది ఉంటుంది. సో ఆ స్పేస్ని కూడా నేను యూజ్ అనేది చేసుకున్నానండి. సో పై సెక్షన్ అంతా అన్నీ వెస్ట్రన్ వేరేనండి. లాంగ్ ఫ్రాక్స్, స్కర్ట్స్, జంప్ సూట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ కార్నర్ వస్తే నేను ఆ కార్నర్లో స్కార్ఫ్స్ అనేవి పెట్టుకున్నాను. ఒక 3 కలర్స్ ఆఫ్ స్కార్ఫ్స్ అనేవి లాస్ట్లో పెట్టుకుంటున్నాను. సో డ్రెస్ బట్ చూసుకొని ఆ స్కార్ఫ్స్ అనేవి యూజ్ చేసుకుంటాను. అండ్ కిందన స్కార్ఫ్కి ఆ పక్కన ఉన్న ఫ్రాక్కి కొంచెం కిందన అనేది స్పేస్ ఉంచుకుంటాను. ఆ స్పేస్ కొంచెం ఎక్కువ కంపేర్ టు అదర్ దానికి. సో అది దేనికి అనేది ఇప్పుడు మీకు ఈ కింద వ్యూ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పైన సెక్షన్ అనేది అంతా రెగ్యులర్ చూపిస్తాను కదా, అది నేను చూడండి లెగ్గిన్ ప్లస్ టాప్ 2 పేరప్ చేసి ఉంటాయి. సో డైరెక్ట్గా ఒక పేర్ అనేది ఇలాగ మనం తీసేసుకోవచ్చు. అలాగా అండి ఆ లెగ్గినింగ్ అనేది టాప్లో ఫోల్డ్ చేసేసి మిడిల్లోనే పెట్టేసుకుంటాను. అదంతా ఆ టాప్ సెక్షన్స్. ఇవి టాప్ ప్లస్ కొంచెం బయటకు వెళ్ళడానికి అన్నట్టుగా, సో నార్మల్గా అని చెప్పి ఇది సెక్షన్ సపరేట్గా పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ బిసైడ్ సెక్షన్కి వస్తే ఇది బ్లూ బాక్స్కి వస్తే ఈ బ్లూ బాక్స్ అంతా ఇన్నర్ వేర్స్ అండి. సో ఇన్నర్ వేర్స్లో 2 పార్టీషన్స్ ఉంటాయి. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది నేను చాలా బాగుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మీకు ఆ లింక్ అనేది ఇక్కడ నేను కొన్ని తీసుకున్నవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇక్కడ కొన్ని నేను డిఐవై కూడా చేశానండి. మీకు లాస్ట్లో ఒక బాక్స్ అనేది నేను చూపిస్తాను. మీరు ఫస్ట్ చూసిన 2 బాక్సెస్ కూడా నేను డిఐవై చేశాను. అవి వేరే కాటన్ బాక్సెస్కి కొన్ని ఆర్గనైజర్స్ అనేవి నేను అమెజాన్లో తీసుకున్నాను. అవి కూడా వాటి లింక్స్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు ఇవి వస్తే ఇవన్నీ నైట్ వేర్ సెక్షన్ అండి. ఇది లాంగ్ ప్యాంట్స్ ప్లస్ టీషర్ట్ 2 కంబైన్డ్గా పెడతాను. అండ్ ఇవి కింద నేను పైలప్ చేసుకుంటాను. మొత్తం అంతా కంప్లీట్ ఫైల్ సిస్టంలో పెట్టుకొని, సో కింద నన్ను ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఇవన్నీ కొన్ని రోజులు పైనవన్నీ యూజ్ చేసి కింద మళ్ళీ పైలప్ చేసి సో కిందవన్నీ మళ్ళీ పైన పెట్టుకుంటాను నేను. సో ఒక 1 వీక్ వరకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ కోసం ఇవన్నీ షార్ట్స్ అండి. సో నైట్ షార్ట్స్ అనేవి వేసుకుంటా. ఇది కూడా ఫైల్ సిస్టమ్లో అండ్ ఎవ్రీథింగ్ నేను అన్ని ఫైల్లోనే ఎక్కువ పెట్టుకుంటా. అంటే ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నావు రెగ్యులర్గా అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో మనం ఫైలప్ చేసుకోవచ్చు, షఫల్ చేసుకోవచ్చు అని చెప్పి ఈజీగా. అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్కి వస్తే స్కర్ట్స్ ప్లస్ లాంగ్ టీషర్ట్స్, లాంగ్ స్లీవ్స్ అండ్ షార్ట్ టీషర్ట్స్ అది సెపరేట్గా. ఆ రెండింటికి కొన్ని ప్యాంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అందులో. సో దానికి సెట్ అయ్యి మ్యాచబుల్గా ఉండేటట్టు ఇది ఈ కబోర్డ్లో అన్నీ కొంచెం ఎక్కువ వెస్ట్రన్ వేర్ ఎక్కువ పెట్టుకుంటే రెగ్యులర్ వేర్ ఎక్కువగా ఉంటాయండి. సో ఈ సెక్షన్లో అయితే కంప్లీట్ ఈ బాక్స్లో ఈ బాస్కెట్లో అయితే అవే పెట్టుకున్నాను. అండ్ కింద సెక్షన్స్కి వస్తే ఈ 2 కూడా నేను కంప్లీట్గా నావి జీన్సెస్ అండ్ అన్నీ అందులో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నవి లూజ్ ప్యాంట్స్ కానీ కార్గోస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ 2 సెక్షన్స్లోనే వస్తాయి. సో ఈ రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టుగా టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఆ పక్కన ఉన్న బాక్స్లోనే పెట్టుకుంటాను. దానికి కూడా ఇంకేమైనా డిఫరెంట్గా ప్యాంట్స్ ఉన్నా కూడా ఒక్క ప్యాంట్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఒకటి ఉంచుకుంటాను. ఇంకోటి ఇందులో అన్ని లాంగ్ స్లీవ్ షర్ట్స్, షార్ట్ హ్యాండ్ షర్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పైవన్నీ షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్ కలిపి టీషర్ట్స్, లాంగ్ అండ్ షార్ట్స్ కలిపి అందులో ఉంటాయండి టీషర్ట్స్. ఇప్పుడు మీకు డిఐవై అని చెప్పాను కదండి, నేను కార్డ్బోర్డ్స్ కొన్ని తయారు చేసుకున్నాను అని చెప్పి బాస్కెట్స్ ఇందులో యూజ్ చేసే ఆర్గనైజర్స్. సో ఆఫ్ ఆర్గనైజర్స్ అనేవి నేనే డిఐవై చేసుకున్నాను. సో అదేంటి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తున్నానండి. నేను ఒకటి కార్డ్బోర్డ్తో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి, మనీ సేవింగ్ ఇది. అండ్ ఇదేంటంటే ఏ కార్డ్బోర్డ్ తీసుకుని కొంచెం థిక్గా ఉన్నది బాగుంటుంది, అంతే కొంచెం ఎక్కువగా వెయిట్ అనేది మనం పెట్టుకునేటట్టు చూసుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది ఆల్మోస్ట్ చాలా వెయిట్ ఎక్కువగా మనం కాస్తుందని, వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈవెన్ నేను కట్ చేసినవి కూడా ఇంకా సపోర్ట్ కావాలని చెప్పి మిడిల్గా ఉన్నది గ్యాప్ని ఫిల్ చేశాను. సైడ్స్కి కూడా కొంచెం డెలికేట్ ఉన్నా కూడా డెలికేట్ లేకపోయినా కూడా మనం కట్ చేసినవి ఇలాగ ఫెవికాల్ యూజ్ చేసుకొని మనం ఆ మిడిల్ దానికి ఎడ్జెస్ ఉన్నదానికి కూడా అది యూజ్ చేసుకుంటే అంటే సపోర్ట్నెస్ వెయిట్
వెయిట్ అనేది ఎక్కువ కాస్తుంది, సపోర్ట్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో ఎప్పుడైనా మనం కట్ చేసిన పీసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఈ రకంగా అయితే యూజ్ చేశానండి, మీరు ఒకసారి చూడండి. సో అంతా అంటించేసాక కొంచెం దాన్ని డ్రై అయిపోయాక దాన్ని నేను ఇక్కడ పేపర్ తోటి ఒక షీట్తోనే నేను యూజ్ చేసుకొని దీన్ని కలరింగ్ చేస్తున్నానండి. అంటే కొంచెం కలర్ఫుల్గా తయారు చేస్తున్నాను. ఈ షీట్ అనేది నేను మీషోలో తీసుకున్నాను నేను. ఓకే, ఇది మొత్తం అంతా అపియరెన్స్ మొత్తం మీకు జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను, చాలా బాగుందండి. సో ఇది మొత్తం అంతా అయ్యాక ఇంకోసారి మీకు చూపిస్తాను నేను. ఇలాంటివి అయితే మనం తయారు చేసుకొని మనం దేనికైనా ఏ ఆర్గనైజర్స్ కిందైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. మరి మీరు ఎందులో పెడదామనుకుంటున్నానో దాన్ని బట్టి. ఓకే, నేనైతే ఇలాంటివి అన్నీ నేను నా కబోర్డ్లో అయితే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు యూజ్ చేసిన ఈ బాక్స్ మట్టుగా నేను వేరే దానికి యూజ్ చేస్తున్నాను. నేను ముందు బిఫోర్ చూపించినవన్నీ ప్యాటర్న్ అన్నీ ఇవే, ఇలాగే తయారు చేసుకున్నాను నేను. మీకు ఒకసారి ఐడియా అని ఇలా చేసుకొని మనం ఆర్గనైజర్స్ అని చేసుకోవచ్చు. సో చూసారు కదా మీరు, ఈ వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఓకే, మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. కానీ ఒకటేంటి ఇంపార్టెంట్, ఎప్పటికప్పుడు మనం డీక్లటర్ చేసుకుంటూ ఉంటే మన యొక్క కబోర్డ్స్ అనేవి చాలా నీట్గా ఫైల్ సిస్టంలో కంపల్సరీగా ఉంటుందండి. ఎవ్రీ పెయిర్ ఆఫ్ డ్రెస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఆర్గనైజింగ్ మై పీస్ఫుల్ హోమ్. బాయ్.